ఈరోజు టీచ్ ఫర్ చేంజ్ ద్వారా ఫస్ట్ ఈవెంట్ 2024లో ఈ స్కూల్కి వచ్చి డిజిటల్ క్లాస్ రూమ్స్ అని మీరే చూస్తారు. మొత్తం స్కూల్కి పెయింటింగ్ జరిగించడం, పెయింట్స్ చేయించడం, ఈ స్టేజ్ కట్టించడం జరిగింది. ఇది పెగా టీచ్ ఫర్ చేంజ్ అని పెగా కంపెనీ ఆధ్వర్యంలో మేము ఈ స్కూలే కాదు గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ మా ద్వారా ఎంతవరకు అభివృద్ధించవచ్చు మేము ట్రై చేయాలని, ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి తేడా ఉండకుండా మేము చదువు నేర్పించాలని. ఎస్పెషలీ మా ఇంట్రెస్ట్ వచ్చి ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్లో. బికాస్ చిన్న పిల్లలకి ఆ చదువు అనే ఇంట్రెస్ట్ని మనం కలిగించగలిగితే తర్వాత మనం ఆపాల్సిన అవసరం లేదు. సో అది ఉద్దేశించి 3rd, 4th and 5th grade వాళ్ళకి ఇంగ్లీష్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పిస్తూ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్లో మీరు చూసే ఉంటారు. మొత్తం రూమ్ని పెయింట్ చేయించి లో లైంగ్ టేబుల్స్ తోటి, ఫ్లోరింగ్ తోటి, పుస్తకాలు ఇస్తూ, ఒక డిజిటల్ టీవీ ఇస్తూ, దానికి మళ్ళీ సపోర్టివ్గా మన కరికులం కూడా ఇస్తున్నాం అన్నమాట. సో ఇలా మనం ఎప్పుడు అనుకుంటాం ఏం చేయాలి, ఎంత చేయాలి, ఇది మన పని కాదు కదా, గవర్నమెంట్ స్కూల్ కదా అని. ఎవరు ఎంత చేస్తున్నారు అని కాకుండా మన ద్వారా మనం ఎంత చేయగలుగుతాం, మనకి ఇచ్చిన దాంట్లో మనం ఎలా ప్రేమని పంచుకోగలుగుతాం, మనకు ఉన్న ఫుడ్లో మనం ఎలా ఒక ముద్ద ఇంకొకరికి పెట్టగలుగుతాం, అదే మనకున్న చదువులో ఎలాగా ఇంకొకరికి కూడా అదే చదువుని ఇవ్వగలగాలనేదే నా కోరిక. బికాజ్ చదువు ఒకటి ఉంటే మనం ఇంకేమీ చేయనక్కర్లేదు. ఈ పిల్లలకి వాళ్ళే చూసుకోగలుగుతారు. వాళ్ళకి చేపలు పట్టి ఇవ్వడం కాదు, వాళ్ళకి చేపలు ఎలా పట్టాలో నేర్పించాలనేదే నా కోరిక. సో థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడు నేను వచ్చాను కదా, ఇప్పుడు ఇలా ప్రెస్లో మాట్లాడాను కదా, మీరు నమ్మరండి, ప్రతిసారి ఒకసారి ఒక ఈవెంట్కి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఇంతే అనుకుంటే కాదు, నీళ్ళల్లో ఒక రాయి వేస్తే అది అలా స్ప్రెడ్ అవుతుంది కదా, అలా జరుగుతుంది. ఇది చూసి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు కూడా సరే పద మనం ఇంకో బోర్డు ఇద్దాం, మనం ఇంకో రూమ్కి టేబుల్స్ చేయిద్దాం. సో మేము చేసేదే కాదు, చాలామంది ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ వాళ్ళ స్కూల్కి ఏదో చెయ్యాలి, మన ప్రాంతానికి ఏదో చెయ్యాలి అని చాలామంది ముందుకు వస్తారు. సో థ్యాంక్ యూ. మీరందరూ మా పనిని 10 మందికి తెలిపినందుకు. బికాజ్ ఆ 10 మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ స్కూల్స్ని టేక్ కేర్ చేసుకుంటారనేదే నా కోరిక. థ్యాంక్ యూ.